హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి హనుమంతుడు నిన్న సీతమ్మ వారిని చూసి లంకను తగిలిపెట్టి మరి తన సన్నిహితుల దగ్గరికి మళ్ళీ అంటే తిరిగి వానరుల దగ్గరికి చేరుకున్నాడు కదా. మరి అప్పుడు జాంబవంతుడు, హనుమ, నువ్వు సీతను ఎలా చూసావు? ఆమె ఎలా ఉంది? ఆమె పట్ల ఆ క్రూరుడైన రావణుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఇదంతా చెబితే తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. మనం కిష్కింధలో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా నిర్ణయించుకుందామని అడిగేట. దాని మీద హనుమంతుడు శరీరం అంతా సీతమ్మ పేరు వినగానే పులకలు మొలకెత్తగా ఆమెను తలుచుకొని నమస్కరించి చెప్పడం ప్రారంభించాట. ఇలాగా, సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి మహేంద్ర పర్వతం మీద నుంచి నేను ఆకాశానికి ఎగరడం మీరంతా చూసే ఉన్నారు కదా. నేను ఎగిరి వెడుతూ ఉండగా సముద్రం నడుమ నాకు ఘోరమైన విఘ్నం ఒకటి సంభవించింది. చూస్తుండగా కాంచన శిఖరాలతో నీటిలో నుంచి లేచి ఒక గొప్ప పర్వతం నాకు అడ్డు వచ్చింది. దాన్ని పిండి పిండిగా బద్దలు కొడితే కానీ మనం ముందుకు వెళ్ళలేమని తోచింది. వెంటనే నేను నా తోకతో దాని శిఖరం 100 చెక్కలు అయ్యేటట్లుగా కొట్టాను. అప్పుడు ఆ పర్వతం మనిషి రూపంతో, కొడుకా అని నన్ను పిలిచి, నేను నీకు పినతండ్రిని, నీ తండ్రి నాకు మిక్కిలి స్నేహితుడు, నా పేరు మైనాకుడు, నేను సముద్రంలో ఉంటున్నాను నాయన. పర్వతాలకు పూర్వం లెక్కలుండేవి. అవి తమ ఇష్టం వచ్చినట్టు ఎగిరి ఇష్టం వచ్చిన చోటల్లా వాలి లోకాలను బాధించేవి. అది సహించలేక పాకశాసనుడైన మహేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలని తెగ్గొట్టేశాడు. అప్పుడు నేనొక్కడినే నీ తండ్రి అయిన వాయుదేవుని సాయంతో తప్పించుకున్నాను. నీ తండ్రి ఒక్క ఊపు ఊపి నన్ను ఈ సముద్రంలోకి పడేశాడు. అంచేత నేను బతికిపోయాను. ఇక ప్రస్తుతం రాముడు ధర్మాత్ములందరిలోనూ గొప్పవాడు, మహేంద్రునకు సాటి అయినవాడు. ఆయనకి నేను కూడా సాయం చేయవలసి ఉంది అని చెప్పాడు. దాని మీద నేను జరగవలసిందంతా చెప్పగా ఆయన నాకు సెలవిచ్చి తన మనుష్య రూపం ఉపసంహరించుకొని పర్వత రూపంతో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడన్నమాట. మరి అక్కడి నుంచి మనం ఏమైందంటే, ఇదయ్యాక నేను మరింత వేగంతో ముందుకు బయలుదేరి వెళ్ళాను. వెళ్ళగా సముద్రం మధ్య నాగమాత అయిన సురస నాకు అడ్డు తగిలింది. దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు, మరి చాలా కాలానికి దొరికావు, నిన్ను తినేస్తానంటూ ఆమె నోరు తెరుచుకొని వచ్చింది. నేను మొదట తెల్లబోయి తరువాత ధైర్యం తెచ్చుకొని చేతులు జోడించి దశరథ మహారాజు కొడుకైన రాముడు భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణ్తోనూ దండకారణ్యానికి వచ్చాడు అని చెప్పాను. ఇంకా తరువాత కథ కూడా చెప్తున్నాను. రావణుడు సీతను ఎత్తుకుపోవడం అదంతా మనం రేపు కథలో తెలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.